అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. వానొస్తే చాలు హైదరాబాద్ లోని రోడ్లు కాలనీలు వరద నీరుతో ముంచెత్తిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇక వర్షాకాలంలో ముంపు దృశ్యాలు నగరంలో సాధారణమైపోయింది. శివారు ప్రాంతాల్లో నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. వర్షాలు కురిసిన సమయాల్లో చెరువుల సమీపంలో వెలిసిన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, విల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. చెరువుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జుళిపిస్తూనే ఉంది. నీట మునుగుతున్న అపార్ట్మెంట్లపై జీహెచ్ఎంసీ హైడ్రా ఫోకస్ పెట్టింది. ఇంతకీ జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలేంటి? అపార్ట్మెంట్ వాసులు ఏమంటున్నారు? ఇప్పుడు చూద్దాం. వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరంలోని చెరువుల సమీపంలో ఉంటున్న అపార్ట్మెంట్స్, కాలనీ వాసులు పూర్తిగా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం కారణంగా చెరువులు, కుంటలు తమ అపార్ట్మెంట్ని ముంచేస్తాయా అని భయపడుతూ ఉంటారు. దాంతోపాటుగా హైదరాబాద్ నగర శివార్లలో గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ పూర్తిగా ఈ చెరువులకి ఆనుకొని ఉండటంతో అవి కూడా ముంపుకు గురవుతున్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు వర్షాకాలం ఇటు అపార్ట్మెంట్లు అలాగే కాలనీలు మునకుండా ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నారు, అలాగే అపార్ట్మెంట్ వాసులు ఏం చెప్తున్నారు, రండి తెలుసుకుందాం. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నగరం వేగంగా విస్తరిస్తోంది. వ్యవసాయ భూములు రెసిడెన్షియల్ ఏరియాలుగా మారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీలు వర్షాల కారణంగా తరచూ నీట మునుగుతున్నాయి. చెరువుల సమీపంలో వెలిసిన గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో నీరు చేరడంతో జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నారు. వానాకాలానికి ముందు వరద నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ వర్షాకాలంలో ముంపు దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. భారీ వర్షం పడితే చెరువులు పొంగి రోడ్లు జలమయమవుతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి అపార్ట్మెంట్, కాలనీ వాసులను ఇబ్బంది పెడుతోంది. భారీ వర్షాలొచ్చినప్పుడు మీర్పేట్, బైరామల్గూడ చెరువులు పొంగడంతో సమీప అపార్ట్మెంట్లు, పక్కనే ఉన్న కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. చెరువులు పొంగినప్పుడు వాటర్ వెళ్లడానికి ట్రాక్ లైన్ ఏర్పాటు చేశారు. కానీ సరైన క్లీనింగ్ లేక చెత్త అడ్డుపడి పూడికలు సరిగ్గా తీకపోవడంతో ట్రాక్ లైన్ మూసుకుపోయి నీటి ముంపుకు గురవుతున్నాయి ఇక్కడి జనావాసాలు. ఇక్కడ లింగోజాగూడ డివిజన్కి సంబంధించి 18వ డివిజన్ ఇది. 18వ డివిజన్లో ఈ జనప్రియ అపార్ట్మెంట్స్ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు సార్ చెప్పండి, ఏంటి అసలు ప్రధానంగా వాటర్ వస్తుందంటున్నారు, ఏ కాలం నుంచి వస్తాయి, ఏంటి అసలు మీ సమస్య? మోరీలు అనేది నిండిపోతున్నాయి, అపార్ట్మెంట్లు ఎక్కువైపోయినవి. మన బయట అవుట్ సైడ్ అపార్ట్మెంట్లు అన్ని ఇళ్ళకే లింక్ ఇచ్చిర్రు. మాదేమో లోతట్టు ప్రాంతం, మునిగిపోయి మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఇంత క్రితం వర్షాకాలం వస్తే మాత్రం గుండి జంగయ్య కాలనీ నుంచి మొదలుకుంటే మా జనప్రియ వరకు అన్ని కాలనీలకు, అధికారి నగర్, జనప్రియ కాలనీ, అంపుర కాలనీ, షాయనగర్ కాలనీ, జనప్రియ అపార్ట్మెంట్స్, మన కామేశ్వర అన్ని కాలనీ కూడా జలమయం. దాదాపు కనీసం 20 కాలనీలు మొత్తం జలమయం ఉంటాయి. చెరువు ఉంది, ఏడ బైరామగఢ చెరువు, అది నిండితే మాత్రం చాలా ప్రాబ్లం. అపార్ట్మెంట్లో ప్రతి వాళ్ళకి ఇంటికి 5 ఫీట్ల లెవెల్ వాటర్ ఉంటుంది. చెప్పతున్నాం కదండి, ఇంత నరకమైన అంత నరకమైన. మొన్న వచ్చిన వర్షానికి కూడా ఇళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. రివర్స్, ఆ ట్రంక్ లైన్ రివర్స్ ఎక్కడ మధ్యలో చెత్త పడి ట్రంక్ లైన్ రివర్స్ అయినాయి. అవి నీళ్ళు రివర్స్ వచ్చేసినాయి. ఈ మెయిన్ రోడ్ల నుంచి కూడా ఈ ధర్మపురి కాలనీ, ఈ యాంప్రో కాలనీ, ఈ బైరామలగూడ చెరువు నుంచి వచ్చే నీళ్ళు ఇవన్నీ దీంట్లోకి వస్తాయి, జనప్రియలకి వస్తాయి. ఫస్ట్ జనప్రియలకు వచ్చిన తర్వాతనే అవుట్ సైడ్ వెళ్ళిపోతాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మోరీలు, ఆ నీళ్ళు రావడం కుంట ఏర్పడుతుంది. ఇక్కడ ఫస్ట్ సారి వచ్చినట్టయితే 4-5 రోజులు ఇంట్లో నుంచి బయటకే రాలేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే నీళ్ళు వచ్చినప్పుడు అమ్ముకొని పోతారు, ఎక్కువ రేటు పెట్టి కొన్నారు, మళ్ళీ నీళ్ళు రాగానే తక్కువ రేట్లు అమ్ముకొని పోవాలంటే ఎవరికి ఒప్పుకోరు కదా, ఓనర్లు ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా. కాబట్టి ఈ సమస్య చేయాలంటే మరి ఇంకా గవర్నమెంటే చేతికి తీసుకోవాలి. వర్షాకాలం వచ్చినప్పుడు నామమాత్రంగా పనులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రతి చెరువు పైన ఒక ఎస్టీపీ కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చెరువులోకి వర్షం నీరు మళ్లించే స్ట్రక్చర్ లేకపోవడంతో అపార్ట్మెంట్లలోకి నీళ్లొస్తున్నాయంటున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా అనుమతులు మంజూరు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ చెరువులు ఎప్పుడు గుర్తొస్తున్నాయంటే జిహెచ్ఎంసీలో కానీ, హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ, హెచ్ఎండిఏ కానీ వర్షాకాలం వచ్చినప్పుడు తూతూ మంత్రంగా అక్కడక్కడ చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి చెరువు పైన ఒక ఎస్టీపీ కట్టాలని ఉన్నాం. ఎక్కడ ఎస్టీపీలు కట్టారు? ఉన్న ఎస్టీపీలు సఫీల్గూడలో ఒకటి కడితే అది కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది. ఇట్లాంటి మా మన్సూరాబాద్ చెరువులు అయితే ఒక చెరువు అయితే మొత్తం చెరువే లేదని రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒక చెరువు
కోర్టు కేసు ఉన్న కారణంగా మొత్తం వలసరిపురం ఉన్నటువంటి సివరేజ్ అంతా మా చెరువులో పడుతుంటుంది. ఓ అతిగూడ చెరువు ఉంది, 18లో చెరువు అని ఇచ్చారు, 20కి వచ్చేసరికి రీసర్వే చేస్తే ఆ చెరువే లేదని రిపోర్ట్ ఇచ్చేశారు. అట్లా అనేకమైన ఉప్పల్లో కూడా అనేకమైన చెరువులు ఇలా మాయమయ్యే పరిస్థితి వచ్చినాయి. ఇవన్నిటి కారణం కూడా జిహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, హెచ్ఎండిఏ ఈ కోఆర్డినేషన్ లేకపోవడమే. దీనికి తోడు ఏంటంటే ఈరోజు కరువు వచ్చింది. ఈ ఎండాకాలంలో 300 ఫీట్లు ఉన్నట్టు బోర్లు ఎండిపోయినాయి, 500 ఫీట్లు ఉన్న బోర్లు ఎండిపోయినాయి, 1000-1500 ఫీట్ల బోర్లు ఎండిపోవడానికి కారణము ఈ సమన్వయమే. ఇవన్నీ కూడా ఇలా చెర్లలకు మీరు వర్షం నీళ్లు మళ్ళీ ఇచ్చినుంటే ఈ బాధ ఉండకపోయేది కదా. హైదరాబాద్ శివార్లో ఉన్న చెరువులు నగరానికి మణిహారంగా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు జనావాసాలు అక్కడి వరకు విస్తరించడంతో వర్షాకాలంలో ఈ చెరువులు నీటితో నిండి సమీప గేటెడ్ కమ్యూనిటీలను ముంచెత్తుతున్నాయి. సమస్య పరిష్కారానికి జిహెచ్ఎంసీ, హైడ్రా ఒక చెరువు నుంచి మరో చెరువుకు, అక్కడి నుంచి మూసీ నదికి, హుసేన్ సాగర్ కి, సరూర్ నగర్ చెరువుకి నీటిని మళ్లించే చర్యలు చేపట్టాయి. హైడ్రా అక్రమ కబ్జాలను తొలగించి చెరువుల సరిహద్దులను కాపాడుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులు చెరువుల ప్రవాహాన్ని క్షణక్షణం పర్యవేక్షిస్తున్నా వర్షాకాలంలో హైదరాబాద్ వాసులకు వరద కష్టాలు తప్పడం లేదు. సార్ చెప్పండి, వర్షాకాలం వచ్చిందంటే ఈ సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు? ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉంటాయి. ఆ చెరువులకు మన చెరువు కనెక్టివిటీ ఇటు పోతున్నది, మూసీకి పోతాయి, కొన్ని హుసేన్ సాగర్కి వస్తుంటాయి, కొన్ని మన నక్కవాగు నుంచి మంజిరా వెళ్తాయి. అన్నిటికీ చాలా మటుకు అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి. కొన్ని మన సిటీలో మాత్రం కనెక్టివిటీ లేని వాటికి ప్రభుత్వం కనెక్టివిటీని క్రియేట్ చేసి ఎటువంటి వరదకు ముప్పు కాకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు చేపట్టింది. దానికి ఒక వింగును, సపరేట్ వింగు పెట్టి ఎక్కడెక్కడైతే చెర్లకైతే కనెక్టివిటీ లేనియో వాటిని దాని యొక్క గుర్తించి వాటిని రిస్టోర్ చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకోబడ్డది. అధికారులు వివిధ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే శివారు ప్రాంతాల్లో జనావాసాలు ముంపు నుంచి గట్టెక్కుతాయంటున్నారు నిపుణులు. ఈ విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టే శాశ్వత పరిష్కారాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.